వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. మా ప్రేక్షకులను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు స్వయముగా మాట్లాడండి. క్రైస్తవ సంఘాల మధ్య ఉండవలసినటువంటి క్రమశిక్షణ, సంఘాల మధ్యన ఉండవలసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉండుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభు, క్రైస్తవ సంఘాలు ప్రభువా ప్రభావవంతముగా తమ పరిచర్యలను నెరవేర్చినవై ఉండుటకును, యథార్థవంతులైన సేవకుల చేత నడిపించబడుటకును సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము. దేవా, నీ చేత పంపబడని వ్యక్తుల చేత సంఘము మోసపుచ్చబడకుండా మీ సహాయాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాము. మీరు మాట్లాడగా మాకు క్షేమం కలుగుతుంది. మాట్లాడండి ప్రభు. మా రక్షకుడు అయిన యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. దాని చదువుకొని వారు ఆదరణ పొంది సంతోషించిరి. అంతియోకయ ఇది చర్చ్ ఫస్ట్ క్యాపిటల్గా తరువాత ఖ్యాతికెక్కినది. అంతియోకయలో అప్పటికే శిష్యులు ఉన్నారు. శిష్యులు అంటే బిలీవర్స్. ఇప్పుడు మనలను శిష్యులు అని పిలవాల, బిలీవర్స్ని, డిసైపుల్. మనమంతా యేసయ్య శిష్యులమే. మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయమన్నాడు ప్రభు. విశ్వాసులు శిష్యులుగా మారాల. దే షుడ్ ఫాలో జీసస్ ప్రాక్టికల్లీ. క్రియాపూర్వకంగా యేసును వెంబడించేటువంటి వ్యక్తులంగా మనం మారాల. అదే శిష్యరికం. గురు శిష్యుల సంబంధం. గురు శిష్యుల సంబంధం. గురువు ఎంతటి వాడో శిష్యుడు అంతకంటే ఎక్కువ వాడవటానికి గురువు దగ్గర నేర్చుకుని అభ్యాసం చేస్తాడు. కనుక యేసు గురువు అయితే ఆయన బిడ్డలు, ఆయన వెంబడించిన వారు ఆయన శిష్యులు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఆయన శిష్యులుగా మారాల, చేయబడాల. మేక్ దెమ్ ద డిసైపుల్స్, ట్రైన్ దెమ్ యాజ్ ద డిసైపుల్స్. వాళ్ళను శిష్యులుగా ఏర్పరచాలి, శిష్యులుగా సిద్ధపరచాలి, శిష్యులుగా తయారు చేయాలి. అదే చేశారు. అక్కడ శిష్యులు ఉన్నారు, వాళ్ళను సమకూర్చారు, వారికి పత్రికలు ఇచ్చారు. అది వారు చదువుకున్నారు. చదువుకొని ఆ సిఫారసు లేఖల వలన ఆదరణ పొందారు, సంతోషించారు. ఒక మాట గ్రహించండి. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక దూర ప్రాంతం, ఒక ఊరు వెళ్ళాను అనుకోండి. మొట్టమొదట అక్కడ క్రీస్తు ప్రభువు బిడ్డలు ఎవరు అనేది నేను ఎంక్వైరీ చేసుకోవాలా.
ఒకప్పుడు అలా ఉండింది. అక్కడ వారి యొద్దకు వెళ్ళి వారితో ఉండి వారి యొద్ద ఆదరణ పొంది వారికి వారి విశ్వాసాన్ని మనకున్నటువంటి అనుభవ సాక్ష్యంతో వృద్ధి చేసి ఆనందించి రావటం ఒకప్పటి సంస్కృతి. ఇవాళ ఎలా ఉంది? నేను మనవి చేస్తున్నాను, నేను సేవకు వచ్చి 28 సంవత్సరాలు అనేక ప్రాంతాలలో దేవుని పని మీద వెళ్ళినప్పుడు అనేక కుటుంబాలు మమ్మల్ని చేర్చుకునేవారు. అరణ్య ప్రాంతాల్లో మా యవ్వన కాలంలో సేవకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని గిరిజన గ్రామాల్లో అక్కడక్కడ ఒక్కొక్క విశ్వాసి ఉండేవారు. వాళ్ళు మమ్మల్ని చేర్చుకునేవారు. వారు కొన్నదే పెట్టేవారు. వారు కొన్న చోటనే పడుకోవటానికి ఇచ్చేవారు. వారు మాతో కలిసి ప్రార్థనలో పాల్గొనేవారు. చుట్టుపక్కల విశ్వాసులను పోగు చేసుకునేవారు గ్రామాల నుండి. నేను కొన్ని గిరిజన ప్రాంతాల్లో సువార్తీకరణకు 95వ సంవత్సరం 98వ సంవత్సరం మధ్యలో వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఆ విశ్వాసులు కబుర్లు చేసుకునేవాళ్ళు. పలానా దైవజనుడు వచ్చారు, ఆయన సాయంకాలం పూట మన ఇంటి దగ్గర వాక్యం చెప్పుకుంటాము, ప్రార్థన కూటం ఉంటుంది, మీరంతా కూడా మీ పనులు ముగించుకొని రండని ఉదయాన్నే వెళ్ళిపోయి కబుర్లు చెప్పుకుంటే ఆయా గ్రామాల నుండి విశ్వాసులు తరలి వచ్చేవాళ్ళు. ఇప్పుడు టీవీ వచ్చేసింది, రోడ్స్ వచ్చేసాయి, చాలామంది వెళ్తున్నారు, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయారు. ఇప్పుడు ఒకప్పుడైతే అలా ఉండింది కాదు. 95-2000 మధ్యలో ఇంకా ముందటి కాలంలో ఎంతో దూరం అక్కర్లేదు, ఏలేశ్వరానికి ఒక 50-60 కిలోమీటర్ల అవతల పోతే కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండేది కాదు. ఎలక్ట్రిఫికేషన్ కొంత భాగమే ఉండేది. గ్రామాలకు వెళ్తే చీకటే, కొన్ని ప్రాంతాలకు వెళ్ళటానికి రోడ్స్ ఉండేవి కాదు, ఇప్పటిలా కాదు అప్పుడు. కాబట్టి అక్కడ ఆ విశ్వాసులు వచ్చి కూర్చొని పాడుకొని మాట్లాడుకొని వాక్యం విని బలపడి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పుకునేవాడు. సేమ్ కల్చర్, అంతకంటే ఇంకా వర్స్ట్ కల్చర్ ఆ రోజులో ఉండుంటుంది పరిస్థితుల రీత్యా. ఆ దినాలలో ఆ పత్రిక వారికి రికగ్నిషన్ ఇచ్చింది. కానీ ఇవాళ ఎవరు అవి పట్టించుకోవటం లేదు. ఒక అధికారం కింద పనిచేయటానికి, ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగం పుచ్చుకోవటానికి, ఒక నాయకత్వం కింద ఎదగటానికి ఎవ్వరికి ఇష్టం ఉండటం లేదు. ఇవాళ ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్ అనే పదం కింద క్రమం లేని వారై, కట్టు లేని వారై తిరుగాడుతూ ఒంటరి వారైపోతూ ఉన్నటువంటి దినాలివి. నేను నగరాలలో సైతం చూశాను, అనేక మంది పాస్టర్స్ వారు సొంతగా మేము టాలెంట్స్ ఉన్న వాళ్ళము, కన్విన్స్ చేస్తున్నామనే భావనతో సంఘాలు ప్రారంభించుకొని ఫెయిల్ అయిపోయి శరీర రీతిగా ముగించినటువంటి కేంద్రాలు, ప్రార్థనా కేంద్రాలు అనేకం చూశాను. అందుకే చెబుతున్నాను, ఇక్కడ ఆదరణ పొందారు, సంతోషించారు. సేవకులు వచ్చినప్పుడు ఆదరించబడుట, సేవకులు వచ్చినప్పుడు సంతోషించుట ఆనాటి అభ్యాసం. మరియు యూదా శీల కూడా ప్రవక్తులై ఉన్నందున వారి మాటల చేత ఆ సమాజాన్ని బలపరిచి స్థిరపరిచారు, వారిని ఆదరించారు. పెక్కు మాటలు ఏమిటి ఆ మాటలు? ఆ మాటలు ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అంటే లేఖనాల వివరణను వారికి ఇచ్చారు. అప్పుడు వారు ఆదరణ పొందారు. ఇప్పటికీ చెబుతున్నాను నేను, లేఖనాన్ని సరిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఉంటే ఎంత బాధలో ఉన్నవాడైనా, దీనత్వంలో ఉన్నవాడైనా, నిరుత్సాహంలో ఉన్నవాడైనా లేచి కూర్చుంటాడు. 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది. ఒక్కొక్క వాక్యం నిస్పృహ సమయాల్లో అర్థమైనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు బోధించినప్పుడు ఆ వ్యక్తి ఊరట చెందుతాడు, ఆదరణ పొందుతాడు, బలపడతాడు, స్థిరపడతాడు, ఆనందిస్తాడు. మరలా చెప్పుదును, ఆనందించండి అని పౌలు చెప్పినప్పుడు
శ్రమలు పెరుగుతున్న కొలది నేను చెబుతాను, ఆనందించండి. ఆనందించిన కొలది శ్రమలు పెరిగినప్పుడు మరింత ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. ఎటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప మహోన్నతమైన అనుభవాలవి. ఇప్పటికీ నేను నా పరిచర్యలో ఐ నెవర్ అలౌ మనీ టు కీప్ విత్ మీ. నాతో డబ్బు ఉంచుకునే యత్నాలు నేను ఎన్నడూ చేయలేదు. దాచే యత్నము అంతకంటే చేయలేదు. పరిచర్యకు ఎంత అవసరం ఉంటే అంత అవసరాలు దేవుడు సమకూర్చుతూ వస్తూ ఆ పనులు పూర్తి చేస్తున్నాడు. కావున నేను అన్నడూ కూడాను డబ్బును గురించినటువంటి దిగులు దేవుని సేవలో చెందలేదు. దేవుడిచ్చిన దానితోనే చేసి ఉన్నా. ఇది ఎందుకు నేను చెబుతున్నానంటే, ఇక్కడ అన్నాడు స్థిరత రావాల, ఆదరణ రావాల. అక్కడ కొంతకాలం గడిపారు. సహోదరుడు తమను పంపిన వారికి వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకున్నారు. యూదా, శీల ఇద్దరు దే వాంట్ టు గో బ్యాక్ టు ద అపోస్టల్స్ హూ సెంట్ దెమ్. ఎవరైతే వాళ్ళని పంపారో ఆ మెయిన్ కోర్ చర్చ్ దగ్గరకు వెళ్ళిపోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. సమాధానం కలిగింది. And after they had spent some time, they were sent off in peace by the brothers to those who had sent them. ఎవరైతే వారి యొద్దకు పంపారో, టు దోస్ హూ హ్యాడ్ సెంట్ దెమ్, ఎవరైతే వారిని పంపారో వారి యొద్దకు వెళ్ళిపోతున్నారు. దే వాంట్ టు గో బ్యాక్ అండ్ గివ్ ద రిపోర్ట్ టు దెమ్ దోస్ హూ సెంట్ దెమ్. ఎవరు వారిని పంపారో వారి యొద్దకు రిపోర్ట్ చేయటానికి వెళ్తున్నారు. ఏమిటా రిపోర్ట్? రిజల్ట్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఇన్ దట్ వీక్. ఆ వారకాలంలో జరిగినటువంటి పరిచర్య వెళ్ళి రిపోర్ట్ చేస్తున్నారు వారిని పంపిన వారికి. అకౌంటబిలిటీ ఇన్ ద మినిస్ట్రీ. ఇవాళ ఇది లేదండి. నేను బిషప్స్ కౌన్సిల్ పెట్టాను. సుమారుగా 50 మంది సెంట్రల్ మేనేజ్మెంట్ టీం బిషప్స్ ఉన్నారు. 72 మంది స్టేట్ మేనేజ్మెంట్ టీం తెలంగాణలో బిషప్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 40 మంది స్టేట్ మేనేజ్మెంట్ బిషప్స్ ఉన్నారు. నేను అందరికీ డైలీ రిపోర్ట్ పెట్టమని చెప్పి ఒక ఫార్మాట్ క్రియేట్ చేసి పెట్టాను. ఒకరు ఇద్దరు మాత్రమే రెస్పాండ్ అయినారు ఇంతమందిలో. సుమారు 130-140 బిషప్స్ కదా. ఎంతమంది? నా కమిటీతో 160 బిషప్స్. మరి 150 పైగా ఉన్న బిషప్స్లో వై డిడ్ంట్ దే కమ్ ఫార్వర్డ్ టు గివ్ బ్యాక్ ద అకౌంటబిలిటీ ఆఫ్ దేర్ వర్క్? చెప్పండి. అది లేదు. ఇవాళ అభ్యాసం లేదు. అందరూ మంచివాళ్ళే, అందరూ పని కలిగిన వాళ్ళే, అందరూ పరిశుద్ధులే, అందరూ ప్రభావవంతులే, అందరికీ డయాసిస్లు ఉన్నాయి, అందరూ ఎవరి పనాలు కలిగి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వారికి ఒక అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అధికారానికి లోబట్టం తెలియదు. ఒక పెద్ద చీఫ్ బిషప్ నాతో మాట్లాడుతున్నారు, నాకు ఇవి అలవాట్లు లేవండి, ఇప్పుడు నేర్చుకుంటున్నాను మీ దగ్గరికి వచ్చినాక. నేను మనవి చేస్తున్నాను, యూ షుడ్ బి అకౌంటబుల్ to the people, those who sent you for evangelism. వెనకకు జవాబుదారీ తనముండేటట్లుగా మనం సేవలో ఉండాలి. అయితే పౌలు, బర్నబా అంతియొక్కయలో నిలిచిపోయారు. అంతియొక్కయలో వారు పరిచర్య చేస్తూ, వాక్యం బోధిస్తూ, ప్రకటన చేస్తూ తిరుగుతున్నారు. కొన్ని దినాలు అయిపోయాయి. ఏ పట్టణములలో ప్రభువు వాక్యము గతమున ప్రకటించుతామో అక్కడకు వెళ్ళి మన సహోదరులు ఎలా ఉన్నారో చూద్దామని పౌలు బర్నబాతో అనెను. పౌలు సెకండ్ మిషనరీ జర్నీలో అగైన్ హీ వాంట్స్ టు గో బ్యాక్ టు ద ఏరియాస్ విచ్ వర్ ఇవాంజలిజ్డ్ బై దెమ్సెల్వ్స్. వారి చేత ఎక్కడ సువార్థీకరణ గతములో జరిగి సంఘాలు ఏర్పడ్డాయో, వారి ఆధ్యాత్మిక పరిపక్వతలు ఎట్లున్నావో, వృద్ధి ఎట్లున్నదో, విశ్వాసం యొక్క పరిస్థితులు ఎట్లున్నాయో తెలుసుకోవటానికి కొరకు మళ్ళా వెళదామా బర్నబా అని అడిగాడు. బర్నబా అన్నాడు, తన మేనల్లుడైనటువంటి మార్క్, జాన్ మార్క్,
అతన్ని వెంటబెట్టుకుని వెళదామన్నాడు. పౌలు అన్నాడు, మొదటి జర్నీలో సకంలో పారిపోయాడు యవనస్తుడు. ఐ డోంట్ వాంట్ హిమ్ టు టేక్ విత్ అస్. మనతో తీసుకెళ్ళటానికి వీడు వద్దన్నాడు. బర్నబా తీసుకెళ్దామన్నాడు, పౌలు వద్దన్నాడు. జాగ్రత్తగా వినండి. సెకండ్ మిషనరీ జర్నీ డీవియేషన్ వచ్చింది అక్కడే. ఈ సంఘాలను దర్శించటానికి పౌలు వెళదామన్నప్పుడు బర్నబాకి మార్కు అనే యవనుని తీసిపోదామంటే ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉంది. ఇక వారిద్దరి మధ్య వాదము పుట్టెను. ఆగండి, ఆలోచించండి. సంఘమున వాదములు రావా? వస్తాయి. అగ్రిమెంట్ ఫర్ డిసగ్రిమెంట్ అనే కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. అగ్రిమెంట్ ఫర్ డిసగ్రిమెంట్. ఏ సేవకుడు మరొక సేవకుడితో తగువ పడనక్కరలేదు, ఒకరినొకడు ద్వేషించుకోనక్కరలేదు. నీకు అభిమతం కానిది, సమ్మతం కానిది నువ్వు ఒప్పుకోనక్కరలేదు. ఒక బిషప్ ఉన్నారు, వారు నాతో డిజగ్రీ అయ్యాడు. I said to him, I told him, if you are not convinced of my system, you can take leave. నువ్వు నాతోని కన్విన్స్ కానప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఆయన డెసిషన్ తీసుకుని నన్ను వదిలి వెళ్ళిపోయినాడు. కదా అని సేవకుడు కాదా? సేవకుడే, పని కలిగిన వాడే, పని వచ్చిన వాడే, పని చేసిన వాడే, చేస్తున్నవాడే, వాక్యం ఎరిగిన వాడే. కానీ అభిప్రాయమున ఏకాభిప్రాయం రానప్పుడు వారిద్దరూ కూడా ఎవరి పరిచర్య వారు చేసుకోవటానికి ప్రక్కకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలంలో జాన్ మార్క్ ద బెస్ట్ డిసైపుల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు బర్నబా దగ్గర. పౌలు మార్కుకు కితాబ్ ఇచ్చాడు తర్వాత కాలంలో. బర్నబా proved that the John Mark is the best option, though Paul did not accept it. But after some time Paul recognized the John Mark as the best option, as Barnabas said. బర్నబా చెప్పిన రీతిగా మార్క్ బెస్ట్ ఆప్షన్ అని పౌలే ఒప్పుకున్నాడు. తర్వాత చాలా సందర్భాల్లో మనం ఇలా మనుషులను రాంగ్ అంచనా వేస్తుంటాం, తప్పు అంచనా వేస్తూ ఉంటాం. సేవకు వీడి పనికి రావడం తోసేస్తూ ఉంటాము. పౌలు బర్నబాను తోసేసినట్టుగా, పౌలు మార్కును తోసేసినట్టుగా. కానీ బర్నబా మార్కును తీసుకుని వెళ్ళాడు. జస్ట్ టు ప్రూవ్ దట్ హీ ఈజ్ ఏబుల్ టు డూ ద మినిస్ట్రీ. అదే మార్క్ మనకు మార్క్ సువార్త రాశాడు. ద ఫస్ట్ గాస్పుల్ రిటన్ బై మార్క్. 4 పుస్తకాల్లో మార్కు సువార్త మొదట రాయబడింది. అదే బేసిక్ డాక్ట్రిన్, బేసిక్ డాక్యుమెంట్ అది మనకు. లూకా చాలా తర్వాత కాలంలో వచ్చాడు, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ ఆయన. మాథ్యూ కూడా అంతే తర్వాత రాసిందే. జాన్ కూడా తర్వాతనే రాశాడు. ఫస్ట్ జాన్ మార్క్ రాశాడు గాస్పల్. ఇదే జాన్ మార్క్ తల్లి పీటర్ గారిని 12వ అధ్యాయంలో తన ఇంట చేర్చుకున్నటువంటి భక్తురాలు మరియా ఆవిడ. కాబట్టి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము వీడు సేవకు పని చేయడు, వీడితో పని లేదు మనకు, వీడు వద్దనుకుంటాం. బట్ హీ మైట్ బి యూస్ఫుల్. మన జీవితంలో మనం అనుకున్నట్టుగా కాకపోవచ్చు. నేను సేవకు వచ్చినప్పుడు చాలామంది అన్నారు వీడు పనికిరాని సేవకు అన్నారు. నేను ఇప్పటికీ అదే అనుకుంటాను, నేను పనికిరాని సేవకని. ఇవాళ కూడా తల బాదుకుని అనుకున్నాను, అదే ఐఎమ్ నాట్ వర్దీ ఫర్ మినిస్ట్రీ అండ్ మిషన్. దట్ ఈస్ ట్రూ, యాజ్ మెనీ ఆఫ్ దెమ్ యాక్సెప్ట్స్ ఇట్. చాలామంది ఒప్పుకుంటారు ఇవాళకి సాగర్ సేవకు పనిచేయడు అని. బట్ గాడ్ వాంట్స్ టు యూజ్ మీ ఇన్ ద మినిస్ట్రీ, ప్రొవైడింగ్ ద కెపాసిటీ టు డూ ద మినిస్ట్రీ. అది నాకు ఇప్పటికే ఆశ్చర్యం అండి. అరే నన్ను ఎట్లా వాడుకుంటున్నాడు, అయోగ్యుణ్ణి. నాకు ఎప్పటికీ అర్థం కాదు, నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు వై గాడ్ ఈజ్ యూజింగ్ మీ. నేను ఒక్కసారి కూర్చొని అనుకుంటాను, అరే నేను ఇంతకాలం సేవ పేరుటున్నాను కదా, యాజ్ ఎ ఫెయిల్యూర్ మ్యాన్
ఒక వైఫల్యం ఉన్నటువంటి మనిషిగానే బతికాను కదా నేను. యామ ఎలిజిబుల్? నేను అర్హుడు కాదు, అర్హుడా అని అనిపిస్తుంది. ఐ డోంట్ నో మై ఫ్రెండ్స్, నాకు తెలియదు కానీ ప్రియమైన మిత్రులారా, గాడ్ హ్యాస్ చూజన్ మీ. Out of all my iniquities and weaknesses, God has chosen me and using me in His mighty work, in His mighty way, in His mighty work, in His mighty evangelism. God wants to bless the country through me. నా ద్వారా దేశాన్ని ఒక ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు నన్ను సిద్ధం చేస్తున్నాడు అనేది ఒక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. పౌలు బర్నబా వాదములో వారు దే అగ్రీడ్ టు డిజగ్రీ. వారు సమ్మతి పొందారు, సమ్మతి లేకుండా ఉండటానికి. అంతే, దే వర్ సెపరేటెడ్, వారు వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిపోయాడు. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘాలను స్థిరపరుస్తూ సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేస్తూ ఉన్నాడు. పౌలు మిషనరీ ప్రయాణాల్లో యూరప్ కాంటినెంట్ రక్షణకు సమీపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నేపథ్యంలో పౌలుతో పాటు శీల ఉన్నాడు. అక్కడ తిమోతి పరిచయం అయ్యాడు. లుస్త్రా దగ్గర దెర్బేకు వెళ్ళి లుస్త్రకు వచ్చినప్పుడు తిమోతి ఉన్నాడు లుస్త్రా అనే ఊరిలో. సో తిమోతి, శీల, పౌలు, శీల, తిమోతి వీళ్ళొక టీమ్గా ఏర్పడ్డారు. 16వ అధ్యాయంకి వచ్చాడు. మనకు పౌలు యొక్క పరిచర్య ఎండింగ్కి వెళ్ళే కొద్ది వీళ్ళ పేర్లే వినపడతాయి. జాన్ మార్క్ పేరు, బర్నబా పేరు వినపడదు. మళ్ళీ వాళ్ళు కలిసి మినిస్ట్రీ అయిపోయి వెళ్ళాల. నేను సేవకు వచ్చిన కొత్తలో నాతో కొంతమంది సేవకులు ఉండేవాళ్ళు. ఇన్ ద టైం బీయింగ్ మేమంతా ఎదుగుతూ వచ్చాం సేవల్లో. వచ్చినప్పుడు వాళ్ళ మిషన్స్, వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ మిషన్ వర్క్స్, వాళ్ళ సిస్టమ్స్ అవన్నీ చూసినప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ దెమ్. నేను వాళ్ళతో కలవలేకపోయాను. ఐ బికేమ్ ఎలోన్ అండ్ ఐసోలేటెడ్ ఫర్ లాంగ్ టైమ్. బట్ గాడ్ డిడ్ నాట్ లీవ్ మీ. దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. నాకు డిఫర్ అయిన వాళ్ళు ఎంతోమంది చాలా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు మినిస్ట్రీస్లో. ప్రూవెన్ పీపుల్ ఉన్నారు. నేను అట్లనే ఉండిపోయినా. 10 మంది సంఘంతో పరికిమాలిన వారిగానే ఉండిపోయినా. కానీ దేవుడు నన్ను తను అనుకున్న సమయంలో తాను తన చేతితో పట్టుకొని తాను మహోన్నతమైనటువంటి పొజిషన్కి తీసుకొచ్చాడు. I never expected myself as a person, as a national personality, national leadership. I never expected. ఊహకు అందని కార్యాన్ని నా జీవితంలో దేవుడు చేశాడు. ఎత్తైన స్థానానికి దేవుడు నన్ను హెచ్చించాడు. అదే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. కనుక నేను మనవి చేస్తున్నాను, మినిస్ట్రీలో ఇంటెగ్రిటీ, అకౌంటబిలిటీ, యాటిట్యూడ్ ప్రాపర్గా ఉంటే దేవుడు చేయి విడువక వాడుకుంటాడు. హౌఎవర్ వీ వర్, మనం ఎట్లా ఉన్నా సరే, ఎంత పనికి రాని వారమని రుజువైనా సరే దేవుడు అప్లిఫ్ట్ చేస్తాడు. మనం హీ విల్ ష్యూర్లీ లిఫ్ట్ అప్ అస్, మనల్ని ఖచ్చితంగా పైకి లేవనెత్తుతాడు. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా బిడ్డలకు నేను అదే చెబుతాను, వాళ్ళకి కూడా యథార్థంగా ఉండండి. డోంట్ లుక్ ఎట్ ద మనీ, ఇట్స్ ద వర్స్ట్ నేచర్. డబ్బు వైపు చూడొద్దని చెబుతాను నా బిడ్డలకు. నేను కష్టపడి బ్రతకమని చెబుతున్నాను. డోంట్ డిపెండ్ ఆన్ ద మినిస్టీరియల్ మనీ రైజ్డ్ ఆన్ మినిస్ట్రీ. డోంట్ ఎక్స్పెక్ట్ దట్. డోంట్ ఎక్స్పెక్ట్ మనీ త్రూ మినిస్ట్రీ. లివ్ ఆన్ యువర్ ఓన్. మీ కాళ్ళ మీద నిలబడి మీరు జీవించి సేవ చేయండి ఉచితంగా. మా ఫాదర్ అట్లా చేశారండి. మా నాన్నగారు ఇప్పటికీ నా పోషకుడు ఆయనే. నేను ఈ బిషప్స్ కౌన్సిల్ చైర్మన్ అయిన తర్వాత నా దగ్గరికి ఎంతోమంది బిషప్స్ వస్తున్నారు.
పెద్ద పెద్దవారు, ఆర్చ్ బిషప్లు, మోడరేట్ బిషప్లు, చీఫ్ బిషప్స్, క్యాబినెట్ బిషప్స్, డెప్యూటీ బిషప్స్. కాఫీ ఇవ్వటానికి డబ్బులు ఉండవు నా దగ్గర. బట్ మై ఫాదర్ 80 years old man, every day he is feeding so many people who came to visit me. నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తన ఇల్లు తెరిచి వారు ఉండటానికి, పడుకోవటానికి ఏర్పాట్లు, ఏసీ గది, భోజనము, పనివారిని పెట్టి వారందరికీ అల్పాహారాలు, పానీయాలు అన్నీ కూడా సమకూరుస్తున్నాడు. 80 సంవత్సరాల వృద్ధుడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. నేను ఎన్నోసార్లు దేవుడిని అడిగాను, దేవా నా తండ్రి ముందు నేను ఇట్లా ఉన్నాను, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. కానీ నేను ఆ పరిస్థితి మార్చలేకపోయినాను. వెన్ గాడ్ అలౌడ్ దిస్ టు మై లైఫ్, ఇన్ మై లైఫ్, హూ యామ్ ఐ టు ఆస్క్ టు చేంజ్ ఇట్? నేను మనవి చేస్తున్నాను, మన జీవితాలు దేవుని చేతిలో ఉంచుకొని ఆపరేట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ గాడ్ టు డూ దిస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇది చెయ్య దేవుడా అని అడగటానికి ఐ హ్యావ్ నో గట్స్ ఎట్ ఆల్. ఐ హ్యావ్ నో గట్స్ ఎట్ ఆల్. నాకు ధైర్యం లేదండి, నేను అడగలేను. ఐ షుడ్ బెండ్ మై హెడ్, ఐ షుడ్ నీల్ డౌన్ అండ్ ఒబే. మోకరించి చిత్తం ప్రభు అంటాం తప్ప, తల వంచి నీ చిత్తము ప్రభు అంటాం తప్ప, ఒక అయోగ్య సేవకునిగా యోగ్యునిగా ఎంచుకున్నట్టుకు అన్నట్టు ప్రయత్నం చేయలేదు. అందుకని ఎప్పుడు కూడా నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు, జాబ్ సాటిస్ఫాక్షన్. అరే నాదే ఉంది, నేనేం చేశాను. కానీ రిజల్ట్ చూస్తుంటే నేను ఊహించని పరిణామాలు నేను చూస్తున్నాను. ఇట్ ఈజ్ త్రూ ద హోలీ స్పిరిట్ పవర్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి అవి జరుగుతున్నాయి తప్ప నా గొప్పతనం లేదని నాకు తెలుసు. పౌలు శీలలు వారి గొప్పతనమును బట్టి ఏ కార్యము చేయలేదు, వారిని కరుణించి నడిపించిన దేవుని బట్టి జరిగాయి కార్యాలనేవి నేను మనవి చేస్తున్నాను. రేపటి దినం 16వ అధ్యాయం ప్రారంభిస్తాను. ప్రార్థన చేద్దాం. ఇప్పటికీ 7 దినాలు పూర్తయినవి. ఒక ఎపిసోడ్ సహకారి వచ్చారు. ఒక్క ఎపిసోడ్ సహకారి వస్తే నెలలో ఈ ప్రోగ్రాం కూడా కంటిన్యూ చేయలేను నేను. ఏసీటీలో 16 సంవత్సరాలు చేసిన కార్యక్రమం డబ్బు లేక ఆగిపోయింది. ఐ నో దట్ అది ఆగుతుంది అనేది 3 నెలల క్రితం నుండే దేవుడు నాకు చెబుతూ వచ్చినారు. నేను దాన్ని మీకు ముందస్తుగా తెలియచేశాను. ద సేమ్ థింగ్ వాజ్ హ్యాపెండ్. ఐ డోంట్ బాదర్ ఫర్ దట్. దాన్ని ఈ ఛానల్లో కొనసాగిస్తున్నాం మనం. ఇది ఇంకా 1.5 year ఉంటుంది ఈ బైబిల్ ధ్యానం. ఖచ్చితంగా సంవత్సరాలు పడుతుంది. ఇంకా అది అయిపోతే నేను 3 సార్లు పూర్తి చేసినట్టు అవుతుంది బైబిల్. ఇప్పటికీ నా ఆశ వితౌట్ పేమెంట్ ఫ్రీ ఛానల్స్లో చేయాలని. ఇప్పటికే ఆంగ్ల భాషలో దేవుడు ఒక అవకాశాన్ని తెరిచారు. దానికోసం సిద్ధం అవుతున్నాను. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త సేవ చేసే భాగ్యము చిన్నది కాదు, అందరికీ దొరికేది కాదు. కలెక్టర్ ఉద్యోగం అయినా దొరుకుతుందేమో కానీ సువార్థికుడి ఉద్యోగం దేవుని చేత అపాయింట్ అయ్యేది అందరికీ దొరికేది కాదు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఐ ఎంజాయ్ ద ప్రివిలేజ్. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతాల మీద సుందరాలని చెప్పిన దేవా మీకు కృతజ్ఞతలు. మా ప్రేక్షకులు సువార్త ప్రకటించటలు ముందుగా ఉండటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయుండును గాక. ఆమేన్.